హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ రంగబాబు పున్నపు. ఈరోజు వీడియోలో మనం కొత్తగా మారినటువంటి 6th క్లాస్ ఇంగ్లీష్ హనీసైకిల్లో ఉన్నటువంటి 6th యూనిట్ ద బానియన్ ట్రీ లెసన్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకి బిఫోర్ ఈ రీడ్ అని చెప్పేసి లెసన్ యొక్క థీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అందులో హ్యావ్ యూ సీన్ ఏ మాంగూస్, మీలో ఎవరైనా ఎప్పుడైనా ఒక మాంగూస్ని చూసారా? ఏ మాంగూస్ కెన్ ఫైట్ విత్ అండ్ కిల్ ఏ స్నేక్. ఒక ముంగీస్ ఏదైతే ఉందో అది కెన్ ఫైట్ విత్ అండ్ కిల్ ఏ స్నేక్, ఒక పాముతో పాటు తాను పోరాటం చేసి దాన్ని చంపగలదు. లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ రీడ్ ద లైన్స్ గివెన్ అలాంగ్ విత్ దమ్. దానికి సంబంధించి మన కింద కొన్ని పిక్స్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే మాంగూస్, స్నేక్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి పోరాటానికి సంబంధించినటువంటి పిక్స్ అవి ఒకసారి చూద్దాం. ఇక మన లెసన్ టైటిల్ వచ్చేసరికి ద బానియన్ ట్రీ. ద ఫైట్ ఆఫ్ ద కోబ్రా అండ్ ద మాంగూస్ ఈజ్ ఏ క్లాసిక్ డ్రామా ఆఫెన్ సీన్ ఇన్ ఇండియా. తరచుగా మన భారతదేశంలో మాంగూస్కి అట్లాగే కోబ్రా తాచుపాముకి ఫైట్ మనం సాధారణంగానే చూస్తూ ఉంటాం తరచుగా. అండ్ ద అవుట్కమ్ ఈజ్ లార్జ్లీ ద సేమ్. అట్లాగే ఈ యొక్క పోరాటం తర్వాత ఆ బయటకు వచ్చేటటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో అది అందరికీ తెలిసిందే. ద మాంగూస్ ఈజ్ నాట్ ఇమ్యూన్ అంటే రోగ నిరోధక శక్తి అనమాట. టు ద వెనమస్ బైట్. కోబ్రా తెలిసిందే మనకి, మోస్ట్ పాయిజనస్ స్నేక్, విషపూరితమైనటువంటి పాము. దాని యొక్క కాట్ ఏదైతే ఉందో దాని నుంచి తప్పించుకునేటువంటి రోగనిరోధక శక్తి మాంగూస్కి అయితే ఉండదు. కానీ బట్ ఈజ్ ఫాస్టర్ అండ్ క్విక్కర్ ఇన్ మోషన్. కానీ ఈవెన్ కంపేరింగ్ టు స్నేక్తో కంపేర్ చేస్తే మాంగూస్ ఏదైతే ఉందో అది ఫాస్టర్, వేగంగాను, క్విక్కర్ ఇన్ మోషన్, కదలిక, దాన్ ద స్నేక్ అంటే పాము కంటే వేగంగా తాను కదలగలదు. ద కోబ్రా అజ్యూమ్స్ a posture of defense and attempts to reach the animal by a sweeping strike. At the same time తాచుపాము ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా డిఫెన్స్ అంటే రక్షణాత్మకమైనటువంటి ధోరణి అవలంబిస్తుంది అనమాట. అండ్ అటెంప్ట్స్ ప్రయత్నిస్తుంది టు రీచ్ ద యానిమల్, మాంగూస్ ఏదైతే ఉందో దాన్ని చేరుకోవడానికి, బై ఏ స్వీపింగ్ స్ట్రైక్ అంటే కాటు వేయటం, స్వీపింగ్ అంటే దాన్ని చుట్టుకోవడానికి, అటు ఇటు కదలకుండా ఉండేలాగా ఆ ఉన్నటువంటి ముంగీస్ని చుట్టడానికి తను ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని కాటేద్దామని చెప్పి చూస్తూ ఉంటుంది. బట్ ద క్విక్ మూవింగ్ మాంగూస్ జంప్స్ అవుట్ ఆఫ్ ద రీచ్ అండ్ కమ్స్ ఎట్ ద స్నేక్ ఫ్రమ్ అనదర్ డైరెక్షన్. కానీ దాన్ని కాటేయడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాంగూస్ ఏదైతే ఉందో అది మాత్రం క్విక్ మూవింగ్, వెంటనే తప్పించుకుంటుంది. ఎక్కడైతే అది కాటు వేయడానికి ప్రయత్నిస్తుందో అక్కడి నుంచి. జంప్స్ అవుట్ ఆఫ్ రీచ్, తన నుంచి కొంచెం దూరంగా వెళ్తుంది. అండ్ కమ్స్ ఎట్ ద స్నేక్ ఫ్రమ్ అనదర్ డైరెక్షన్. సో మాంగూస్ ఎడం వైపు ఉంటే అక్కడ కాటేద్దాము అని చెప్పేసి స్నేక్, పాము ఏదైతే ఉందో అది ప్రయత్నించినప్పుడు అది లెఫ్ట్ నుంచి రైట్కి వెంటనే మూవ్ అవుతుందంట. బిఫోర్ ద స్నేక్ కెన్ గెట్ ఇన్ టు స్ట్రైకింగ్ పొజిషన్ అగైన్. మళ్ళీ ఇంకో కాటు వేద్దామని చెప్పేసి తన పొజిషన్ మార్చుకొని, అంటే నా లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చింది కదా, ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ వైపు వచ్చింది అనుకుని అటువైపు మళ్ళీ కాటు వేయడానికి తన పొజిషన్ని స్నేక్ కనుక మార్చుకుంటే, దిస్ కాన్స్టెంట్ మూమెంట్ ట్రైస్ అండ్ డిస్కరేజ్ ద స్నేక్. మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి, అట్లాగే రైట్ నుంచి లెఫ్ట్కి, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మాంగూస్ అటు ఇటు కదులుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ స్నేక్ ఉన్నటువంటి దిస్ కాన్స్టెంట్ మూమెంట్, నిలకడగా అటు ఇటు ముంగీస్ చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఈ స్నేక్ని డిస్కరేజ్ చేస్తుంది. అంటే దానికి చిరాకు వస్తుంది అనమాట. చాలాసార్లు ప్రయత్నిస్తుంది కాడేద్దాం, ఇటు ప్రయత్నిస్తే అటు వెళ్తుంది, అటు ప్రయత్నిస్తే ఇటు వెళ్తుంది. దానివల్ల దానికి డిస్కరేజ్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అది అలసిపోతుంది కూడా. అండ్ ద మాంగూస్ ఈజ్ ఫైనల్లీ ఏబుల్ టు లీప్ ఇన్ క్లోజ్ అండ్ బరీ ఇట్స్ టీత్ ఇన్ ద స్నేక్స్ నెక్. తర్వాత ఏం చేస్తుంది, ఎప్పుడైతే స్నేక్ ఇలా దాంతో పోరాటం చేసి అలసిపోతుందో ఇదే అవకాశంగా చేసుకొని అలసిపోయినటువంటి పాము ఏదైతే ఉందో దాన్ని తన యొక్క పళ్ళతో కొరికేస్తుంది మాంగూస్. యూజువల్లీ మీన్స్ సాధారణంగా. సెవరింగ్ అంటే తెగటము లేదా తెంచడము. ద జాయింట్స్ ఆఫ్ ఇట్స్ మీన్స్ హియర్ స్నేక్స్. వెటబ్రే మీన్స్ వెన్నెముక అని చెప్పేసి అంటాము. వెటబ్రే మీన్స్ వెన్నెముక అనమాట. సో సామాన్యంగా ముంగీస్ ఏదైతే ఉందో అది పాము మీద దాడి చేసినప్పుడు దాని యొక్క హుడ్ అంటే దాని యొక్క నెక్ భాగం ఏదైతే ఉందో, మెడ భాగం నుంచి వెనకాల వెన్నెముక ఏదైతే ఉందో ఆ భాగం మీద దాడి చేసి
అక్కడ ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో దాన్ని సెవరింగ్, దాన్ని తెంచడం చేస్తుందన్నమాట. యు మస్ట్ హ్యావ్ సీన్ ఏ బానియన్ ట్రీ. మీలో అందరూ కూడా ఖచ్చితంగా ఒక మర్రి చెట్టు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా చూసే ఉంటారు లేదా చూడాల్సి ఉంటుంది. అంటే మర్రి చెట్టు అనేది ఒక చూడాల్సినటువంటి చెట్టు. దిస్ ఈజ్ ఎ స్టోరీ అబౌట్ వాట్ ద ఆదర్స్. ఇక్కడ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నటువంటి ద బానియన్ అనేది ఏదైతే ఉందో, ద బానియన్ ట్రీ అనేది రచయిత ఎవరైతే ఉన్నారో ఆ రచయిత తనకు జరిగినటువంటి కథ ఏదైతే ఉందో తాను చూసినటువంటి విషయాలు మనకు చెప్తున్నారు. యాజ్ ఎ యంగ్ బాయ్, ఎప్పుడు తను కుర్రవాడిగా ఉన్నప్పుడు, అంటే చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, వెన్ హీ వాజ్ సిట్టింగ్ ఇన్ అన్ ఓల్డ్ బానియన్ ట్రీ ఇన్ హీజ్ గ్రాండ్ ఫాదర్స్ హౌస్. తన యొక్క తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక చాలా పురాతనమైనటువంటి మర్రి చెట్టు ఏదైతే ఉందో ఆ మర్రి చెట్టుని తాను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు దాని మీద ఎక్కి తాను ఆస్వాదించినటువంటి అందాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి ఇక్కడ ద బానియన్ ట్రీ అనే లెసన్లో చెప్తూ ఉన్నారనమాట. కిందట్లో పార్ట్ 1 వచ్చేసరికి, తో ద హౌస్ అండ్ ద గ్రౌండ్స్ బిలాంగ్ టు మై గ్రాండ్ పేరెంట్స్. ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇల్లు అట్లా కింద ఉన్నటువంటి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అది మా గ్రాండ్ పేరెంట్స్కి, మా అమ్మమ్మ తాతయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందింది అయినప్పటికీ ద మ్యాగ్నిఫిషెంట్ ఓల్డ్ బానియన్ ట్రీ, మ్యాగ్నిఫిషెంట్ మీన్స్ అత్యద్భుతమైనటువంటి, ఇక్కడ ఉన్నటువంటి ఈ పురాతనమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ మర్రి చెట్టు ఏదైతే ఉందో వాజ్ మైన్, ఇది మాత్రం నాకు చెందుతుంది. ఈ ఇల్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్, ఈ రెండు కూడా మా అమ్మమ్మ తాతయ్యకి చెందినవి అయినా ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బానియన్ ట్రీ ఏదైతే ఉందో అది మాత్రం నాకే చెందుతుంది. చీఫ్లీ, ముఖ్యంగా, బికాస్ గ్రాండ్ ఫాదర్, ముఖ్యంగా ఇది నాకు చెందుతుంది ఎందుకంటే తాతయ్య ఎవరైతే ఉన్నారో ఆయన నవ్ హీ వాజ్ 65, అతని యొక్క వయసు 65 సంవత్సరాలంట. రచయిత ఎవరైతే ఉన్నారో ఆయన తాతయ్య గారి వయసు 65 సంవత్సరాలు. కుడ్ నో లాంగర్ క్లైంబ్ ఇట్. సో ఆయన ఏజ్డ్ పర్సన్, 65 సంవత్సరాలు కాబట్టి ఈ ఏజ్లో ఆయన ఈ చెట్టు ఎక్కడం చాలా కష్టము. కాబట్టి ఈ ఇల్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఇవన్నీ ఆయనకి సంబంధించినవే, కానీ ఇక్కడ ఉన్నటువంటి బానియన్ ట్రీకి మాత్రం నాకు సంబంధించింది. ఇట్స్ స్ప్రెడ్డింగ్ బ్రాంచెస్, స్ప్రెడ్డింగ్ విస్తరించినటువంటి, బ్రాంచెస్ కొమ్మలు, దాని యొక్క విస్తారంగా విస్తరించినటువంటి కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి విచ్ హంగ్ టు ద గ్రౌండ్, ఏవైతే కింద వరకు, ఒక మాటలో చెప్పాలంటే కింద నేలను తాగుతూ ఉన్నట్టు విస్తరించి ఉన్నటువంటి కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి, అండ్ టుక్ రూట్ అగైన్, కొన్ని కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి నేలను తాగుతాయి, నేలను తాగి మళ్ళీ కింద రూట్స్, వేళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్తూ ఉంటాయి, అంటే వేలలాగా మళ్ళీ వస్తూ ఉంటాయి. ఫార్మింగ్ ఏ నెంబర్ ఆఫ్ ట్విస్టింగ్ ప్యాసేజెస్, ఫార్మింగ్ ఏర్పాటు చేస్తాయి, ఏ నెంబర్ ఆఫ్ చాలా, ట్విస్టింగ్ మెలికలు తిరిగినటువంటి, ట్విస్టింగ్ అంటే మెలికలు తిరిగినటువంటి, ప్యాసేజెస్ అంటే మనకి దారులు, ప్యాసేజెస్ అంటే దారులు అనమాట. గేవ్ మీ ఎండ్లెస్ ప్లెజర్, వాటిలన్నింటినీ చూస్తున్నప్పుడు నాకు ఎండ్లెస్, అంతం లేనటువంటి, అవధులు లేనటువంటి సంతోషంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ బానియన్ ట్రీ ఏదైతే ఉందో దానికి విస్తారంగా ఉన్నటువంటి ఆ యొక్క ఏవైతే మనం చెప్పుకున్నామో విస్తరించినటువంటి బ్రాంచెస్, కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ కొమ్మలు కిందకి వేలాడుతూ కొన్ని భూమి లోపలికి వెళ్తూ అవి చూపించేటటువంటి ట్విస్టింగ్ ప్యాసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ ఉంటే నాకు అంతులేనటువంటి ఆనందం వస్తూ ఉంటుంది. ఎమాంగ్ దెమ్, వాటిల్లో వర్ స్క్విరల్స్ అండ్ స్నేయిల్స్ అండ్ బటర్ఫ్లైస్. ఇక ఇక్కడ ఉన్నటువంటి ఈ మర్రి చెట్టు ఏదైతే ఉందో వాటి యొక్క ఊడల మీద ఏమేమి ఉంటాయి అంటే స్క్విరల్స్, ఉడతలు ఉంటాయి, అండ్ స్నేల్స్, నత్తలు ఉంటాయి, అండ్ బటర్ఫ్లైస్, అలాగే సీతాకోక చిలుకలు కూడా ఉంటాయి. ద ట్రీ వాజ్ ఓల్డర్ దాన్ ద హౌస్. ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్టు ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇల్లు ఏదైతే ఉందో అంటే మా తాతయ్య వాళ్ళ ఇల్లు కంటే ఇంకా పురాతనమైంది. ఓల్డర్ దాన్ గ్రాండ్ ఫాదర్, మా తాతయ్య కంటే పురాతనమైంది. యాజ్ ఓల్డ్ యాజ్ డెహ్రాడూన్ ఇట్ సెల్ఫ్, ఒక మాటలో చెప్పాలంటే మేము ఇక్కడ ఉంటున్నటువంటి ఈ గ్రామం ఏదైతే ఉందో, ఈ ఊరు డెహ్రాడూన్ ఏదైతే ఉందో అది ఎంత పురాతనమైందో ఈ మర్రి చెట్టు కూడా అంత పురాతనమైంది. అంటే ఈ ఊరు ఉన్నప్పటి నుంచి కూడా ఈ మర్రి చెట్టు ఉంది, అంత పురాతనమైంది అని చెప్పడానికి మనకి రచయిత ఉపయోగించినటువంటి మాట ఇది. ఐ కుడ్ హైడ్ మై సెల్ఫ్ ఇట్స్ బ్రాంచెస్, కావాలంటే నేను ఈ మర్రి చెట్టుకున్నటువంటి బ్రాంచెస్, కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ కొమ్మల మధ్యలో నేను దాక్కోగలను. బిహైండ్ థిక్ గ్రీన్ లీవ్స్, బిహైండ్ వెనుక, థిక్ దట్టమైనటువంటి, గ్రీన్ లీవ్స్ ఆకుపచ్చని ఆకులు ఏవైతే ఉన్నాయో అవి, అండ్ స్పై ఆన్ ద వర్డ్ బిలో, స్పై మీన్స్ వాచ్ సీక్రెట్లీ, స్పై మీన్స్ వాచ్ సీక్రెట్లీ, అండ్ స్పై ఆన్ ద వరల్డ్ బిలో, ఒకసారి దాని చెట్టు మీదకి ఎక్కి కింద ఉన్నటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచం మొత్తాన్ని కూడా నేను రహస్యంగా చూడగలను. నెక్స్ట్
మై ఫస్ట్ ఫ్రెండ్ వాజ్ ఎ స్మాల్ గ్రే స్క్విరల్. మై ఫస్ట్ ఫ్రెండ్ వాజ్ ఎ స్మాల్ గ్రే స్క్విరల్. ఇక ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క మర్రి చెట్టు ఏదైతే ఉందో దాని మీద నాకున్నటువంటి మొట్టమొదటి స్నేహితుడు ఎవరు అంటే బూడిద రంగులో ఉన్నటువంటి ఉడత ఏదైతే ఉందో అదే నా ఫస్ట్ ఫ్రెండ్. ఆర్చింగ్ హిస్ బ్యాక్ అండ్ స్నిఫింగ్ ఇన్ టు ద ఎయిర్. ఒకసారి మనం స్క్విరల్ ఏదైతే ఉందో దాన్ని గమనిస్తూ ఉంటే దాని యొక్క తోక ఏదైతే ఉందో అది వెనకాలకి మనకి క్వశ్చన్ మార్క్ లాగా ఒక ఆర్చ్ లాగా కనపడుతూ ఉంటుందన్నమాట. ఆర్చింగ్ హిస్ బ్యాక్ అండ్ స్నిఫింగ్ ఇన్ టు ద ఎయిర్. అట్లాగే ఉడత పద్దాక ముక్కుతో గాలిని ఏదైతే వాసన పీల్చుకుంటున్నట్టు కనబడుతూ ఉంటుంది మనకి. దాన్ని మనం స్నిఫింగ్ అంటాం. హీ సీమ్డ్ ఎట్ ఫస్ట్ టు రెసెంట్ మై ఇన్వేజన్ ఆఫ్ హిజ్ ప్రైవసీ. ప్రైవసీ అంటే మనకు ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని సొంత పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇబ్బంది కలిగించకుండా ఉండడాన్ని మనం ప్రైవసీ అని చెప్పేసి అంటాం. సో స్టార్టింగ్లో మొదటిగా రచయిత ఎవరైతే ఉన్నారో అతను ఈ ఉడత ఏదైతే ఉందో దానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని చూస్తాకి వెళ్ళినప్పుడు ఈ సీమ్డ్ ఎట్ ఫస్ట్ టు రెసెంట్ మీన్స్ మనకి ఇక్కడ మీనింగ్ ఇచ్చారు. డిస్లైక్ ఇష్టం లేదు, ఫీల్ యాంగ్రీ అబౌట్ అంటే కోపం అనమాట. ఇన్వేజన్ మీన్స్ అటాక్ దాడి చేయటము. మై ఇన్వేజన్ ఆఫ్ హిజ్ ప్రైవసీ అంటే దానికి ఉన్నటువంటి ప్రైవసీ ఏదైతే ఉందో అంటే ఆ చెట్టు మీద దానికి కావాల్సి వచ్చినప్పుడు దానికి కావాల్సినటువంటి ఆహారం తినటం కానీ నెక్స్ట్ అట్లాగే ఆడుకోవటం అటు ఇటు తిరగటం ఏదైతే ఉందో ఇలాంటి ప్రైవసీ ఏదైతే ఉందో ఆ ప్రైవసీని నేను దాడి చేయడానికి వచ్చానేమో అని చెప్పేసి స్టార్టింగ్లో రచయితని అది తను అలా అనుకుంది. బట్ వెన్ హీ ఫౌండ్ దట్ ఐ డిడ్ నాట్ ఆర్మ్ మై సెల్ఫ్ విత్ క్యాటపల్ ఆర్ ఎయిర్ గన్. కానీ కొన్ని రోజుల తర్వాత తను ఒక విషయం కనిపెట్టింది. ఏంటంటే నేను ఏదైతే ఉన్నానో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా చేతిలో ఎటువంటి క్యాటపల్ అని చెప్పి అంటే మనకి పక్షులు అట్లాగే ఇలాంటి చిన్న చిన్న జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని అడవుల్లో కాను వేటాడటానికి వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు కుర్రవాళ్ళు చేతిలో తీసుకెళ్తూ ఉంటారన్నమాట. పంగలకర్ర అని చెప్పేసి అంటాం. మధ్యలో ఒక చిన్న రాయి పెట్టుకొని వాటిని గురి చూసి కొడుతూ ఉంటారు. అలాంటిది కానీ ఎయిర్ గన్ ఏదైతే ఉందో ఇలాంటివి నా చేతిలో లేవు అంటే నేను తనకి ఎటువంటి హాని చేయట్లేదు అని చెప్పేసి ఎప్పుడైతే ఈ ఉడత తెలుసుకుందో హీ బికేమ్ ఫ్రెండ్లీ. అప్పటి నుంచి తను నాతో స్నేహపూర్వకంగా ఉండటం మొదలుపెట్టింది. అండ్ వెన్ ఐ స్టార్టెడ్ బ్రింగింగ్ హిమ్ పీసెస్ ఆఫ్ కేక్ అండ్ బిస్కెట్. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా రచయిత ఈ గ్రే స్క్విరల్ ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత నేను మొదలుపెట్టాను తనకి కొన్ని కేక్ ముక్కలు బిస్కెట్స్ ఏవైతున్నాయో తీసుకురావటము. తను కూడా హీ గ్రూ క్వైట్ బోల్డ్. తనకు కూడా చాలా ధైర్యం వచ్చేసింది. ఎంత ధైర్యం వచ్చేసింది అంటే అండ్ వాజ్ సూన్ టేకింగ్ మోర్సెల్స్ అంటే మీనింగ్ ఇచ్చారు ఇక్కడ. స్మాల్ పీసెస్ ఆఫ్ ఫుడ్ అది తినడానికి కొంత తీసుకొచ్చినటువంటి ఆహారం ఏదైతే ఉందో అది దానంతా అదే వచ్చి తన రచయిత యొక్క చేతుల్లోంచి లాక్కొని తీసేసుకునేది. బిఫోర్ లాంగ్ హీ వాజ్ డెల్వింగ్ మనకి మీనింగ్ ఇచ్చారు ఇక్కడ. గోయింగ్ డీప్ ఇంటూ. అట్లాగే ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇతను రాగానే రచయిత ఎవరైతే ఉన్నారో అతను కనపడంగానే హీ వాజ్ డెలివింగ్ ఇన్ టు మై పాకెట్స్. రచయిత యొక్క షర్ట్ జేబులు అట్లాగే ట్రౌజర్ ప్యాంటుకు ఉన్నటువంటి జేబులు ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి వెళ్ళి ఎత్తుక్కోవడం మొదలుపెట్టింది. అండ్ హెల్పింగ్ హిమ్సెల్ఫ్ టు వాట్ ఎవర్ హీ కుడ్ ఫైండ్. తనకు సంబంధించినటువంటి తిండికి సంబంధించిన పదార్థాలు ఫుడ్ ఆహారం ఏదైతే ఉందో అది ఏదైనా ఉంటే తనంతట తనే వెళ్ళిపోయి నా పాకెట్స్లోంచి తీసుకుంటూ ఉండేది. హీ వాజ్ ఏ వెరీ యంగ్ స్క్విరల్ అంటే చాలా చిన్నదైనటువంటి ఒక ఉడత. అండ్ హీస్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అట్లాగే తనకున్నటువంటి తన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్ ద సేమ్ టైం తన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాబబులీ థాట్ హిమ్ ఫూలిష్ అండ్ హెడ్ స్ట్రాంగ్ ఫర్ ట్రస్టింగ్ ఏ హ్యూమన్. సో వీళ్ళు ఏమనేవాళ్ళు అంటే ఈ ఉడతను చూసి అందరూ కూడా బహుశా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉడత ఫూలిష్ తెలివి తక్కువది అనుకుంటా. అట్లాగే హెడ్ స్ట్రాంగ్ అంటే తలపగరు అనమాట. తనకి కొంచెం తలపగరు అనుకుంటా. ఎందుకని ఒక మనిషిని నమ్మటం ఏంటి, మనం అందరం కూడా ఎప్పుడు మనిషి దగ్గరికి వెళ్ళము, కానీ మనిషితో అతను ఇక్కడ ఫ్రెండ్షిప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం అతని దగ్గరికి వెళ్ళి అతను ఆఫర్ చేసేటువంటి ఫుడ్ ఏదైతే తీసుకుంటూ ఉంది. ఒక విధంగా తిను ఫూలిష్ తెలివి తక్కువది, అట్లాగే తనకి తొలపగురు, మనం చెప్తున్నా వింటలేదు అని చెప్పేసి ఒక మనిషిని నమ్మటం ఏంటి అని చెప్పేసి మిగతా ఈ యొక్క స్క్విరల్కి ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, తన యొక్క రిలేటివ్స్ కావచ్చు, తనని అలా అంటూ ఉండేవాళ్ళు. ఇన్ ద స్ప్రింగ్ అంటే వసంతకాలము. వెన్ ద బానియన్ ట్రీ వాజ్ ఫుల్ ఆఫ్ స్మాల్ రెడ్ ఫిగ్స్. వసంతకాలంలో చెట్లు ఏవైతే ఉన్నాయో చిగురిస్తూ ఉంటాయి. ఎండిపోయినటువంటి చెట్లు కూడా చిగురులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ సీజన్లో మర్రి చెట్టుకి రెడ్ కలర్లో ఉన్నటువంటి ఫిగ్స్ ఏవైతే ఉన్నాయో, రెడ్ కలర్లో ఉన్నటువంటి ఫిగ్స్ అంటే స్వీట్ ఫ్రూట్స్, తీయటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి.
బర్డ్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ వుడ్ ఫ్లోక్ ఇన్ టు ఇట్స్ బ్రాంచెస్. ఎప్పుడైతే వసంతకాలంలో మర్రి చెట్టుకి ఎట్లాంటి ఫ్రూట్స్ వచ్చాయో చుట్టుపక్కల నుంచి అన్ని రకాల పక్షులు ఏవైతే ఉన్నాయో అవి వుడ్ ఫ్లోక్. ఫ్లోక్ అంటే టు గో ఆర్ గ్యాదర్ టుగెదర్, ఒక గుంపుగా వస్తాయి అన్నమాట. ఇన్ టు ఇట్స్ బ్రాంచెస్, మర్రి చెట్టు యొక్క కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ కొమ్మల మీదకి. వాటిల్లో ద రెడ్ బాటమ్డ్ బుల్బుల్, వాటిల్లో వచ్చేటువంటి ఒక పక్షి పేరు చెప్తారు మనకి. బుల్బుల్ అనేది పాటలు పాడేటువంటి ఒక పక్షి. చీర్ఫుల్ అండ్ గ్రీడీ. చీర్ఫుల్ అండ్ గ్రీడీ, ఎప్పుడు కూడా సంతోషం కిలకిలా అంటూ ఉంటుంది. అట్లాగే గ్రీడీ అత్యాసపుర్రాలు. ప్యారెట్స్, ఆ తర్వాత రామచిలుకలు వస్తాయి, మైనా గోరింకలు వస్తాయి, అండ్ క్రోస్. అట్ ద సేమ్ టైం కాకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వస్తూ ఉంటాయి. కాకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వస్తూ ఉంటాయి. స్క్వాబ్లింగ్. స్క్వాబ్లింగ్ విత్ వన్ అనదర్. స్క్వాబ్లింగ్ అంటే పోట్లాడుకోవటం, గొడవ పడటం. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫ్రూట్స్, మనం చెప్పుకున్నటువంటి రెడ్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసము ఈ వచ్చినటువంటి ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో ఒకదాంతో ఒకటి గొడవ పడుతూ ఉంటాయి అన్నమాట. విత్ వన్ అనదర్. డ్యూరింగ్ ద ఫిగ్ సీజన్. డ్యూరింగ్ ద ఫిగ్ సీజన్ అంటే మనకి ఇక్కడ మీనింగ్ ఇచ్చారు. ద టైమ్ వెన్ ఫిగ్స్ అపియర్డ్. ఇప్పుడు చెప్పుకున్నాం మనం, ఫిగ్స్ అంటే స్వీట్ ఫ్రూట్స్ అని చెప్పేసి. అవి వచ్చేటటువంటి అంటే అత్తిపండు అంటాం తెలుగులో. ఫిగ్ అంటే అత్తిపండు. ద బానియన్ ట్రీ వాజ్ ద నాయిసెస్ట్ ప్లేస్ ఇన్ ద గార్డెన్. మా తోటలో ఉన్నటువంటి ఈ మర్రి చెట్టు ఏదైతే ఉందో, అత్తిపండ్లు అంటే దానికి కాయలు కాసేటటువంటి టైంలో ఈ చెట్ల మీద బాగా ఎక్కువ శబ్దం చేసేటువంటి చెట్టు మా గార్డెన్లో ఏదైనా ఉంది అంటే అది బానియన్ ట్రీ అనమాట. ఎందుకని, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పక్షులు ఇక్కడికి వస్తాయి. అవి చేసే శబ్దాలు ఒకదాంతో ఒకటి కొట్టుకోవటము, గొడవ పట్టడం, దాంతో ఈ చెట్టు మొత్తం కూడా పూర్తిగా నాయిసెస్ట్ ప్లేస్గా మారుతుంది గార్డెన్లో. Halfway up the tree, I had built a crude platform where I would spend the afternoons when it was not too hot. అట్లాగే చెట్టు యొక్క మధ్య భాగంలోనంట అతను ఒక క్రూడ్ ప్లాట్ఫామ్ అంటే విశ్రాంతి తీసుకోవడానికి ఒక చిన్న బెడ్రూమ్ లాంటిది తను కట్టుకున్నాడంట. వేర్ ఐ వుడ్ స్పెండ్ ద ఆఫ్టర్నూన్స్, ఎస్పెషల్లీ మధ్యాహ్న సమయంలో. వెన్ ఇట్ వాజ్ నాట్ టూ హాట్, వాతావరణం ఏదైతే ఉందో అది బాగా వేడిగా ఉండనప్పుడు చెట్టు మీద రెస్ట్ తీసుకోవడానికి, బానియన్ ట్రీ మీద రెస్ట్ తీసుకోవడానికి తను ఒక చిన్న ప్లాట్ఫామ్ ఒకటి కట్టుకున్నాడు. ఐ కుడ్ రీడ్ దేర్ ప్రాపింగ్ మైసెల్ఫ్. ఇక్కడ మనకి మీనింగ్ ఇచ్చాడు. ప్రాపింగ్ మైసెల్ఫ్ అప్ మీన్స్ లీనింగ్ అగైనెస్ట్ అంటే కిందకి తొంగి చూడటము. ఐ కుడ్ రీడ్ దేర్ ప్రాపింగ్ మైసెల్ఫ్ అప్ అగైనెస్ట్ ద ట్రీ విత్ ఏ కుషన్ ఫ్రమ్ ద లివింగ్ రూమ్. ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లో ఎలా అయితే బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో లేదా ఒక హాల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక దిండేసుకొని ఎలా అయితే చక్కగా ఫ్రీగా స్వేచ్ఛగా ఉంటారో ఇతను కూడా అలాంటి క్రూడ్ ప్లాట్ఫామ్ ఒకటి ఏర్పాటు చేసుకొని దాన్ని ఒక లివింగ్ రూమ్గా మార్చేసుకున్నాడు. అక్కడ తను ఏవే పుస్తకాలు చదువుతాడో వాటి నేమ్స్ కూడా మనకి ఇస్తున్నారు. ఏంటంటే అవి ట్రెజర్ ఐలాండ్, హకిల్బెర్రీ ఫిన్ అండ్ ద స్టోరీ ఆఫ్ డాక్టర్ డోలిటిల్ వర్ సమ్ ఆఫ్ ద బుక్స్ దట్ మేడ్ అప్ మై బానియన్ ట్రీ లైబ్రరీ. అంటే ఆ మర్రి చెట్టు మీద తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ట్రీ లైబ్రరీ ఏదైతే ఉందో ఆ లైబ్రరీలో తాను చదివే పుస్తకాలు, ఇప్పుడు మనకి చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పైన తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక లైబ్రరీ. వెన్ ఐ డిడ్ నాట్ ఫీల్ లైక్ రీడింగ్, కొంతసేపు చదివిన తర్వాత నాకు ఎప్పుడైతే చదవాలి అనిపించదో ఐ కుడ్ లుక్ డౌన్ త్రూ ద లీవ్స్ అట్ ద వరల్డ్ బిలో. ఆ తర్వాత తను చెట్టు యొక్క మధ్య భాగంలో ఉన్నాడు అనుకున్నాం కదా, ఆ చెట్టు యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కింద ఉన్నటువంటి ప్రపంచం కిందకు చూస్తాడు. అండ్ ఆన్ వన్ పర్టికులర్ ఆఫ్టర్నూన్, అలా తను ఇలా చేసేటప్పుడు ఒకరోజు అనుకోకుండా ఒకరోజు మధ్యాహ్నం ఐ హ్యాడ్ ఏ గ్రాండ్ స్టాండ్ వ్యూ. మనకి ఇక్కడ మీనింగ్ ఇచ్చారు. గ్రాండ్ స్టాండ్ వ్యూ అంటే ఏ క్లియర్ వ్యూ ఫ్రమ్ ద బెస్ట్ పొజిషన్. అంటే ఒక వ్యక్తి ఎక్కడైనా నుంచి అయినా నుంచొని చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కింద ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ సన్నివేశం స్పష్టంగా క్లియర్ కట్గా కనబడితే దాన్ని గ్రాండ్ స్టాండ్ వ్యూ అని చెప్పేసి అంటారు. సో ఇతను కూడా ఐ హ్యాడ్ ఏ గ్రాండ్ స్టాండ్ వ్యూ ఆఫ్ ద క్లాసిక్ ఆఫ్ ద ఇండియన్ వైల్డ్స్. క్లాసిక్ ఆఫ్ ద ఇండియన్ వైల్డ్స్, భారతదేశంలో ఎక్కువగా చెప్పుకునేటువంటి కథల్లో ఇది కూడా ఒకటి. ఇది ఏ ఫైట్ బిట్వీన్ ఏ మాంగూస్ అండ్ ఏ కోబ్రా. ఒక తాచుపాముకి ముంగీస్ ఏదైతే ఉందో ఆ రెండింటికి మధ్య జరిగే ఫైట్ ఏదైతే ఉందో ఇండియాలో ఎక్కువ మంది చెప్పుకునే వాటిలో ఇది కూడా ఒకటి ఉంటుంది. అది అనుకోకుండా ఒకరోజు ఇతనికి కనపడిందంట. నెక్స్ట్ మనకి పార్ట్ 2 వచ్చేసరికి ద వార్మ్ బ్రీజెస్ ఆఫ్ అప్రోచింగ్ సమ్మర్ హ్యాడ్ సెంట్ ఎవ్రీవన్. సో వేసవకాలం వచ్చింది అని చెప్పేసి తెలియటానికి వేడిగా ఉన్నటువంటి బ్రీజెస్, గాలి ఏదైతే ఉందో అది చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి విస్తరించింది. ఇంక్లూడింగ్ ద గార్డెనర్, నాకు మాత్రమే కాదు తోటమాలికి కూడా. ఇంటూ ద హౌస్, ఇంటి లోపలికి కూడా. ఐ వాజ్ ఫీలింగ్ డ్రౌజీ మై సెల్ఫ్,
డ్రౌజీ అంటే నిద్రమత్తు. డ్రౌజీ అంటే నిద్రమత్తు. నాకు ఒక మాటలో చెప్పాలంటే కొంచెం నిద్రమత్తుగా అనిపించింది. వండరింగ్ ఇఫ్ ఐ షుడ్ గో టు ద పాండ్ అండ్ హ్యావ్ ఎ స్విమ్ విత్ రాము అండ్ ద బఫెలోస్. సో ఆ సమ్మర్ సీజన్లో ఇలా అనిపించినప్పుడు తనకి ఏమనుకుంటున్నాడంటే, ఇప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది. ఎలా? ఐ షుడ్ గో టు ద పాండ్. పాండ్ అంటే చెరువు. దగ్గరలో ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అండ్ హ్యావ్ ఎ స్విమ్ విత్ రాము. తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ రాముతో తాను ఈత కొట్టి, అట్లాగే అట్ ద సేమ్ టైం అక్కడ కొన్ని బఫెలోస్ కూడా ఉంటాయన్నమాట. అవి కూడా అదే చెరువులో ఈత కొడుతూ ఉంటాయి. వాటితో పాటు అలా ఈత కొడుతూ ఉంటే భలే బాగుండు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ వన్ ఐ సా ఏ హ్యూజ్ బ్లాక్ కోబ్రా గ్లైడింగ్ అవుట్ ఆఫ్ ఏ క్లంప్ ఆఫ్ కాక్టస్. కానీ ఇంతలో వన్ ఐ సా నేను ఎప్పుడైతే చూశానో, హ్యూజ్ మీన్స్ వెరీ బిగ్, చాలా పెద్దదైనటువంటి బ్లాక్ కోబ్రా నల్ల తాచిపాము, గ్లైడింగ్ మీన్స్ మూవింగ్ స్మూత్లీ, మూవింగ్ కదలటము, స్మూత్లీ నెమ్మదిగా, అవుట్ ఆఫ్ ఏ క్లంప్ ఆఫ్ ఏ కాక్టస్. క్లంప్ మీన్స్ గ్రూప్ ఆఫ్ బుషెస్ ఆర్ ట్రీస్, అంటే దట్టంగా ఉన్నటువంటి చెట్లు లేదా దట్టమైనటువంటి ముళ్ళ పొద ఏదైతే ఉందో ఆ సమూహాన్ని క్లంప్ అని చెప్పేసి అంటాము. కాక్టస్ అంటే ముళ్ళ జాతికి చెందినటువంటి ఒక రకమైనటువంటి చిన్న మొక్కలు అనమాట. వాటిని మనం నాగతాలిపోతలు అని చెప్పేసి కూడా అంటాం అనమాట. సో వాటర్లోంచి ఒక నల్ల తాచిపాము ఏదైతే ఉందో నెమ్మదిగా అది ఎండకి మెలమెలా మెరుస్తూ బయటికి వస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం అదే సమయానికి ఏ మాంగూస్ ఎమర్జ్డ్ మీన్స్ టు కమ్ అవుట్, తను కూడా బయటికి రావటం అన్నమాట. ఎమర్జ్డ్ ఫ్రమ్ ద బుషెస్ అండ్ వెంట్ స్ట్రైట్ ఫర్ ద కోబ్రా. అట్ ద సేమ్ టైం ఇటు పక్క నుంచి ఏమో నల్ల తాచిపాము ఏదైతే ఉందో, బ్లాక్ కోబ్రా ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. అటువైపు నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో అటు నుంచి మాంగూస్ ఏదైతే ఉందో అది కూడా బయటకు వస్తూ తాచిపాము ఎటువైపు అయితే వస్తుందో అటువైపుగా తాను వెళ్తూ ఉంది. ఇన్ ఏ క్లియరింగ్ బీనీత్ ద బానియన్ ట్రీ ఇన్ బ్రైట్ సన్షైన్. బీనీత్ మీన్స్ అండర్, కింద, ఈ యొక్క మరిచెట్టు కింద బ్రైట్ ప్రకాశవంతమైనటువంటి సూర్యరశ్మి అంటే సూర్యుని వెలుగుపడుతూ ఉంటే దే కేమ్ ఫేస్ టు ఫేస్, రెండు కూడా ఒకదానికొకటి ఎదురు బదురు వచ్చాయి. అంటే తాచిపాము అట్ ద సేమ్ టైం మాంగూస్. ద కోబ్రా న్యూ ఓన్లీ టూ వెల్ దట్ ద గ్రే మాంగూస్ 3 feet లాంగ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గ్రే బూడిద రంగులో ఉన్నటువంటి మాంగూస్ ఏదైతే ఉందో అది 3 అడుగులు పొడవు ఉంది. నెక్స్ట్ వాజ్ ఏ సూపర్బ్ ఫైటర్. వచ్చినటువంటి కోబ్రాకి ఒక విషయం తెలుసు, మనకి ఇక్కడ చెప్తున్నారు. ద కోబ్రా న్యూ ఓన్లీ టూ వెల్, తనకు బాగా తెలుసు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బూడిద రంగులో ఉన్నటువంటి మాంగూస్ 3 అడుగులు ఉన్నటువంటి ఏదైతే ఉందో అది ఒక సూపర్బ్ ఫైటర్, బాగా పోరాటం చేసేటువంటి ఒక మంచి ఫైటర్ అని, క్లెవర్ చాలా తెలివైందని, అండ్ అగ్రెసివ్ కోపం ఎక్కువగా ఉంటుంది మాంగూస్కి అనే విషయము తనకి తెలుసు. ఎవరికి? కోబ్రాకి తెలుసు. బట్ ద కోబ్రా అట్ ద సేమ్ టైం కోబ్రా ఏదైతే ఉందో టూ వాజ్ ఏ స్కిల్ఫుల్, తను కూడా చాలా నైపుణ్యం ఉన్నటువంటి అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫైటర్, తను కూడా మాంగూస్ లాగా మంచి నైపుణ్యం ఉన్నటువంటి అట్లాగే ఫైటింగ్లో అనుభవం ఉన్నటువంటి గొప్ప ఫైటర్ తిను కూడా. ఇద్దరికిద్దరే సాటి అనమాట. హీ కుడ్ మూవ్ స్విఫ్ట్లీ అండ్ స్ట్రైక్ విత్ ద స్పీడ్ ఆఫ్ లైట్. సో తను కదులుతుంది ఎలా అంటే ఇటు నుంచి అటు ఎంత స్పీడ్గా అంటే స్విఫ్ట్లీ మీన్స్ ఫాస్ట్లీ, స్ట్రైక్ విత్ ద స్పీడ్ ఆఫ్ ఎ లైట్, కాంతి వేగం ఏదైతే ఉందో స్విచ్ చేయగానే లైట్ వెలుగుతుంది, మళ్ళీ తీయగానే ఆరిపోతుంది కదా. కాంతి ఎంత వేగంగా అయితే వెళ్తుందో తను కూడా అంత వేగంగా అటు ఇటు మూవ్ అవ్వగలదు అనమాట. అలాంటి శక్తి కోబ్రాకు ఉంది. అండ్ ద సాక్స్ బిహైండ్ ఈజ్ లాంగ్ షార్ప్ ఫ్యాంగ్స్ వర్ ఫుల్ ఆఫ్ డెడ్లీ పాయిజన్. సాక్స్ అంటే బ్యాగ్ షేపుల్లో ఉన్నటువంటి, ఇక్కడ ఫ్యాంగ్స్ అంటే తాచుపాముకు ఉన్నటువంటి కూరలను మనం ఫ్యాంగ్స్ అని చెప్పేసి అంటాం. మనకి ఇక్కడ మీనింగ్ ఇచ్చారు. ఫ్యాంగ్స్ అంటే లాంగ్ షార్ప్ టీత్ ఆఫ్ ఏ స్నేక్ ఆర్ డాగ్. దానికి ఆ కూరల చివరి భాగంలో డెడ్లీ విషపూరితమైనటువంటి విషయం ఉంటుందన్నమాట. మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి సాక్స్ ఏవైతే ఉందో తన యొక్క లాంగ్ షార్ప్స్ ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల ఉన్నటువంటి ఈ సాక్స్ ఈ భాగంలో మనకి కూరల వెనకాల చివరి భాగంలో మనకి విషపూరితమైన పాయిజన్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ కూరలతో కాటు వేసిందో లోపల ఉన్నటువంటి పాయిజన్ కూరలో నుంచి కాటు వేసినటువంటి వ్యక్తి శరీరంలోకి వెళ్తుందన్నమాట. ఇట్ వాజ్ టు బి ఏ బ్యాటిల్ ఆఫ్ ఛాంపియన్స్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో అది బ్యాటిల్, ఒక యుద్ధము. ఛాంపియన్స్ గొప్ప పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో ఇక్కడ బ్లాక్ కోబ్రా ఏదైతే ఉందో దానికి అట్ ద సేమ్ టైం మాంగూస్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కూడా ఒక బ్యాటిల్ ఆఫ్ ఛాంపియన్స్ లాంటిది.
హిస్సింగ్ మీన్స్ సౌండ్ మేడ్ బై స్నేక్. హిస్సింగ్ డిఫియన్స్ మీన్స్ తిరస్కరించడం. ఇక్కడ మనకి మీనింగ్ ఇచ్చారు, రీబిలియన్, ఎదురుదాడి చేయటము. హీజ్ ఫోర్క్డ్ టంగ్. ఫోర్క్డ్ అంటే మనకి ఫోర్క్ మనకి ఈ షేప్లో ఉంటుంది. మీరు ఫోర్క్ గమనిస్తే ఈ షేప్లో మనకి ఈ షేప్లో ఉంటుందన్నమాట. అంటే దానికి పాము యొక్క కూరలు కూడా ఇలా ఉంటాయి అన్నమాట, ఇక్కడికి. సో అలా చెప్తున్నారు మనకి. ఈజ్ ఫోర్క్ టంగ్ డార్టింగ్ ఇన్ అండ్ అవుట్. డార్టింగ్ మీన్స్ కదలటము, మూవ్ క్విక్లీ. ఇక్కడ మీనింగ్ ఇచ్చారు మనకి. డార్ట్ మీన్స్ మూవ్ క్విక్లీ, సడన్లీ, అకస్మాత్తుగా రావటం లోపలికి. ఇన్ అండ్ అవుట్, బయటకు వస్తుంది లోపలికి. పాము తన యొక్క కూరలు ఏవైతున్నాయి వాటిని బయటికి లోపలికి అంటూ ఉంటుందన్నమాట. అది మనకు చెప్తున్నారు. ద కోబ్రా రైజ్డ్ 3 of his 6 feet ఆఫ్ ద గ్రౌండ్. ఇక్కడ ఉన్నటువంటి కోబ్రా తన యొక్క హైట్ వచ్చేసరికి 6 అడుగులు ఉంది. అక్కడ ఉన్నటువంటి ముంగీస్ ఏదైతే ఉందో, మాంగూస్ ఏదైతే ఉందో అది 3 అడుగుల పొడవు ఉంది. నెక్స్ట్, అండ్ స్ప్రెడ్ హిస్ బ్రాడ్ స్పెక్టికల్డ్ హుడ్. స్ప్రెడ్ విస్తరించడము, బ్రాడ్ వెడల్పైనటువంటి, స్పెక్టికల్డ్ హుడ్ అంటే పాము యొక్క పడగ ఏదైతే ఉందో దాన్ని మనం హుడ్ అని చెప్పేసి అంటాము. సో పాము యొక్క పడగ వెనకాల భాగాన్ని మనం గమనిస్తే అవి కలజోడ్ షేప్లో ఉన్నటువంటి స్పెక్టికల్స్ లాగా ఉంటాయి 2 గుర్తులతో మనకి. అలాంటి విశాలమైనటువంటి హుడ్ ఏదైతుందో దాన్ని తను విస్తరించింది. అంటే కోబ్రా ఇక్కడ పడగ విప్పింది. ద మాంగూస్ బుష్డ్ హి స్టైల్. అట్ ద సేమ్ టైం మాంగూస్ ఏదైతుందో అది కూడా ఏం తక్కువ తినలే. తను ఏం చేస్తుంది, తను కూడా పోరాటానికి సిద్ధం అని చెప్పేసి తన తోకని అటు ఇటు ఊపుతుంది. ద లాంగ్ హెయిర్ ఆన్ హీ స్పైన్ స్టూడ్ అప్. అట్లాగే స్పైన్ అంటే వెన్నెముక. దాని వెన్నెముక మీద ఉన్నటువంటి పొడవాటి జుట్టు ఏదైతే ఉందో అది లేచి నించుంది. అంటే నేను కూడా పోరాటానికి సిద్ధమే అని చెప్పేసి తను కూడా ఇండికేషన్స్ ఇస్తుంది. తో ద కంబాటెంట్స్ మనకి మీనింగ్ ఇచ్చారు ఇక్కడ. పార్టిసిపెంట్స్ ఇన్ ఏ ఫైట్, పోరాటంలో పాల్గొన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనమాట. తో ద కంబాటెంట్స్ వర్ అన్అవేర్ ఆఫ్ మై ప్రెజెన్స్ ఇన్ ద ట్రీ. అంటే పైన నేను ఒకటి ఉన్నాననే విషయాన్ని కింద ఉన్నటువంటి ఇద్దరు కూడా గమనించలేదు. ఎవరిద్దరు? కోబ్రా అట్ ద సేమ్ టైం మాంగూస్ ఎవరైతే ఉన్నారో అతను, వీళ్ళిద్దరూ కూడా పైన రచయిత ఉన్నారనే విషయాన్ని గమనించలేదు. దే వర్ సూన్ మేడ్ అవేర్ ఆఫ్ ద అరైవల్ ఆఫ్ 2 other స్పెక్టేటర్స్ అంటే వీక్షకులు, చూసేవాళ్ళు. మీనింగ్ ఇచ్చాడు మనకి. దోస్ హూ వాచ్ ఎ షో, ఏ గేమ్ ఆర్ ఎక్సెట్రాస్. ఇంతలో అనుకోకుండా అక్కడ జరుగుతున్నటువంటి ఈ పోరాటం ఏదైతే దాన్ని చూడటానికి 2 వ్యూవర్స్ వచ్చారంట, స్పెక్టేటర్స్. ఎవరు అంటే, వన్ వాజ్ ఏ మైనా, ఒకళ్ళు వచ్చేసరికేమో మైనా గోరెంకి వచ్చింది. అండ్ ద అదర్ ఏ జంగిల్ క్రో, అడవిలో ఉన్నటువంటి ఒక కాకి ఏదైతే ఉందో అది కూడా వీళ్ళిద్దరి మధ్య జరిగే పోరాటాన్ని చూడటానికి వచ్చింది. దే హ్యాడ్ సీన్ దీస్ ప్రిపరేషన్స్ ఫర్ బ్యాటిల్. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి అక్కడ ఇద్దరు కూడా యుద్ధం ఏదైతే ఉందో ఇద్దరు వాళ్ళు చేసుకున్నటువంటి ఏర్పాట్లను ఇవి చూస్తూ ఉన్నాయి. అండ్ హ్యాడ్ సెటిల్డ్ ఆన్ ద కాక్టస్ టు వాచ్ ద అవుట్కమ్. 2 కూడా మనం అక్కడ చెప్పుకున్నటువంటి ఇందాక ముళ్ళజాతి చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ కాక్టస్ వాటి మీద 2 వాలి ఎవరు గెలుస్తారా, ఏం జరగబోతుందా, అవుట్కమ్ ఏం రాబోతుందని చెప్పేసి చూస్తూ ఉన్నాయి. హ్యాడ్ దే బీన్ కంటెంట్ ఓన్లీ టు వాచ్, ఆల్ వుడ్ హ్యావ్ బీన్ వెల్ విత్ బోత్ ఆఫ్ దెమ్. అవి 2 కూడా కంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్. రెండిట్లో ఇద్దరిలో ఏ ఒకళ్ళు బతికి ఒకళ్ళు చనిపోయినా సరే 2 కూడా సంతోషంగానే ఉంటాయి. ఎందుకని, ఒకవేళ ఏమైనా జరిగితే వాటిని తినటానికి అవకాశం ఉంటుంది అన్న విధంగా ఇవి 2 కూడా వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఆల్ వుడ్ హ్యావ్ బీన్ వెల్ విత్ బోత్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ వన్, ద కోబ్రా స్టూడ్ ఆన్ ద డిఫెన్సివ్ అంటే మనం చెప్పుకున్నాం రక్షణాత్మక అని చెప్పేసి. అంటే ఎప్పుడు కూడా తను జాగ్రత్తగా ఉండటానికి, ఒక మాటలో చెప్పాలంటే ప్రొటెక్టివ్ అనమాట. తనను తాను కాపాడుకునే విధానంలోనే ఉంటుంది ఎప్పుడు కోబ్రా. స్వేయింగ్ స్లోలీ ఫ్రమ్ సైడ్ టు సైడ్. స్వేయింగ్ మీన్స్ మూవింగ్, ఇటు నుంచి ఇటు తను కదులుతూ ఉంది. ట్రయింగ్ టు మెస్మరైజ్ ద మాంగూస్ ఇన్ టు మేకింగ్ ఏ ఫాల్స్ మూవ్. మెస్మరైజ్ మీనింగ్ ఇచ్చారు హియర్, మ్యాజికల్లీ పర్స్వేడ్. తను ప్రయత్నిస్తుంది. మెస్మరైజ్ ద మాంగూస్ ముంగీస్ ఎవరైతే ఉందో తన్ని ఇంటూ మేకింగ్ ఏ ఫాల్స్ మూవ్, ఒక తప్పు నిజం కానటువంటి కదలిక ఏదైతే ఉందో, అంటే తను ఇటు అటు తన యొక్క పడగ ఏదైతే హుడ్ ఏదైతే ఉందో దాన్ని కదుపుతూ తనని తప్పుదోవ పట్టించాలని, మాంగూస్ ఏదైతే ఉందో దాన్ని తప్పుదోవ పట్టించడానికి ఇక్కడ స్నేక్ ఏదైతే ఉందో అది తను ప్రయత్నిస్తూ ఉందన్నమాట. బట్ ద మాంగూస్ న్యూ ద పవర్ ఆఫ్ హిస్ అపోనెంట్స్ గ్లాసీ అన్వింకింగ్ ఐస్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి మాంగూస్ ఏదైతే ఉందో దానికి తెలుసు తన యొక్క అపోనెంట్ అంటే ప్రత్యర్థి ఎవరు? కోబ్రా అనమాట. తనకున్నటువంటి గ్లాసీ
అన్వింకింగ్ ఐస్ అంటే రెప్పపాటులో ఇటు అటు ఏవైనా చేయగలిగేటువంటి పవర్ ఉన్నటువంటి స్నేక్ ఏదైతే ఉందో తన యొక్క ప్రయత్నం తనకు తెలుసు అనమాట. అండ్ రెఫ్యూజ్ టు మీట్ దెమ్, రెఫ్యూజర్ తిరస్కరించడము, టు మీట్ దెమ్ అవి ఏవైతే ఉందో దాన్ని చేరుకోవడానికి. అంటే అటు ఇటు కదిలేటప్పుడు ఇటు కదులుతుందనుకొని ఇటువైపు దూకాలని, లేకపోతే అటు కదులుతుందని అటువైపు దూకాలని, లేదా క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నించడం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం తను చేయట్లా. ఇన్స్టెడ్ హీ ఫిక్స్డ్ హిస్ గేజ్ అట్ ఏ పాయింట్ జస్ట్ బిలో ద కోబ్రాస్ ఫుడ్. సో దానికి బదులుగా తిని ఏం చేస్తుందంటే, హీ మీన్స్ మాంగూస్, ఫిక్స్డ్ స్థిరంగా, హిస్ గేజ్ అంటే తన యొక్క చూపు, ఎట్ ఏ పాయింట్ ఒకవైపే, ఎక్కడ, జస్ట్ బిలో ద కోబ్రాస్ హుడ్, తన బాడీలో మొత్తం షేప్ని కాకుండా పాము యొక్క పడగ ఏదైతుందో దాన్ని మాత్రమే దాని వైపు తీక్షణంగా చూస్తూ ఉందన్నమాట. అది తల ఎటువైపు కదుపుతుందా అని చెప్పేసి. అండ్ ఓపెన్ ద అటాక్, దాన్ని చూస్తూ తర్వాత దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. మూవింగ్ ఫార్వర్డ్ క్విక్లీ అంటిల్ హీ వాజ్ జస్ట్ విత్ ఇన్ ద కోబ్రాస్ రీచ్. మూవింగ్ ఫార్వర్డ్ అలా ముందుకు వెళ్తూ వేగంగా, అంటిల్ ఎప్పటి వరకు అంటే, హీ వాజ్ జస్ట్ విత్ ఇన్ ద కోబ్రాస్ రీచ్, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే తాచుపామును తాను చేరుకుంటాను, అంటే తన మీద దాడి చేయొచ్చు అంత దగ్గరికి వెళ్ళిన తర్వాత, ద మాంగూస్ మేడ్ ఏ ప్రిటెండెడ్ మూవ్. ప్రిటెండెడ్ అంటే నటించడము, అంటే ఎదుర్కొంటా ఉన్నటువంటి కోబ్రా ఏదైతే ఉందో దాన్ని బాల్తో కొట్టించడానికి తాను నేను ఎలా చేస్తున్నాను అని చెప్పేసి అది అనుకునేలాగా ఒక నటిస్తున్నటువంటి ఒక కదలిక, మూవ్ టు వన్ సైడ్, ఒకవైపు వెళ్ళింది. ఇమీడియట్లీ ద కోబ్రా స్ట్రక్. సో మాంగూస్ ఇటువైపు వెళ్తుంది కదా అని చెప్పేసి ఇమీడియట్లీ వెంటనే కోబ్రా ఏదైతే ఉందో అది కాటు వేయడానికి ప్రయత్నించింది. ఈస్ గ్రేట్ హుడ్ కేమ్ డౌన్ సో స్విఫ్ట్లీ. కాటు వేయడానికి ప్రయత్నించేటప్పుడు పాము ఎప్పుడు కాటు వేయాలన్నా పడగ విప్పాలన్నమాట. అది ప్రయత్నించేటప్పుడు తనకు ఉన్నటువంటి ఆ పడగ ఏదైతే ఉందో కేమ్ డౌన్ కిందకు వచ్చింది. సో స్విఫ్ట్లీ అనమాట. ఇందాక మనం స్విఫ్ట్లీ అంటే చెప్పుకున్నాం. నెక్స్ట్, దట్ ఐ థాట్ నథింగ్ కుడ్ సేవ్ ద మాంగూస్. నేను అలా చూస్తున్నప్పుడు అంటే కాటు వేయటానికి చాలా ఫోర్స్గా తన యొక్క పడగని కిందకు తీసుకొచ్చినప్పుడు నేను ఏమనుకున్నాను అంటే, నేను అంటే ఇక్కడ రచయిత ఖచ్చితంగా మాంగూస్ని ఈ యొక్క ఇప్పుడు తాను ఏదైతే కాటు వేయడానికి ప్రయత్నిస్తుందో ఈ ప్రయత్నం నుంచి మాంగూస్ని ఎవరూ కాపాడలేరు అని చెప్పేసి రచయిత అనుకున్నాడంట. బట్ కానీ ద లిటిల్ ఫెలో జంప్డ్ నీట్లీ టు వన్ సైడ్. ఎక్కడైతే మాంగూస్ ఉందో అక్కడ కాటు వేయడానికి తాచుపాము ప్రయత్నించినప్పుడు ఆ కాటు వేసే ప్రాంతం నుంచి తను ఒక్కడి నుంచి పక్కకి వెంటనే ఒక జంప్ చేసిందనమాట మాంగూస్. అండ్ డాటెడ్ ఇన్ యాజ్ స్విఫ్ట్లీ యాజ్ ద కోబ్రా. డాటెడ్ మీన్స్ మూవ్డ్. కోబ్రా తాచుపాము ఎలా అయితే ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి వేగంగా కదులుతుందో తను కాటు వేయడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ కాటు వేస్తానికి ప్రయత్నిస్తే అక్కడికి, అక్కడ కాటు వేయడానికి ప్రయత్నిస్తే ఇక్కడికి మూవ్ అవుతూ ఉంది. బైటింగ్ ద స్నేక్ ఆన్ ద బ్యాక్. అలా ప్రయత్నించినప్పుడు తనకు ఒక అవకాశం దొరికింది. ఏం చేసిందంటే, ఎక్కడైతే స్నేక్ కాటు వేయటానికి నేలను తాకిందో నేలను తాకినప్పుడు ఈ పక్కకు దూకినటువంటి మాంగూస్ ఏదైతే ఉందో ఆ స్నేక్ యొక్క వెనక భాగం ఏదైతే ఉందో దాన్ని బైటింగ్ కొరికింది. అండ్ డార్టింగ్ అవే అగైన్ అవుట్ ఆఫ్ రీచ్, కొరికేసి మళ్ళీ పాముకు అందకుండా దూరంగా వెళ్ళింది. సో అలా జరిగినప్పుడు అట్ ద సేమ్ మూమెంట్ దట్ ద కోబ్రా స్ట్రక్, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఈ పక్కకు వచ్చింది కదా మాంగూస్ అని చెప్పేసి మళ్ళీ దాని మీద దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ద క్రో అండ్ ద మైనా హర్ల్ దెమ్సెల్వ్స్ అట్ హిమ్. అంటే ఒకసారి మాంగూస్ ఏదైతే ఉందో అది తన యొక్క వెనక భాగం మీద కూరికినప్పుడు అక్కడే ఉన్నటువంటి క్రో ఏదైతే ఉందో, కాకి మైనా ఏవైతే ఉన్నాయో రెండు కూడా పాము మీదకి వెళ్ళాయి అనమాట. అంటే చనిపోయాయేమో అనుకుని దాన్ని తినే ప్రయత్నం ఏవైతే ఉందో ఆ ప్రయత్నం చేయబోయాయి. ఓన్లీ టు కొలైడ్ హెవీలీ ఇన్ మిడ్ ఎయిర్, మధ్య భాగము అని చెప్పేసి అనుకోవచ్చు ఇక్కడ మనం. షిర్కింగ్ ఇన్సల్ట్స్ అట్ ఈచ్ అదర్ దే రిటర్న్ టు ద కాక్టస్ ప్లాంట్. ఇందాక మనం కాక్టస్ ప్లాంట్ అని చెప్పుకున్నాం. ముళ్ళ జాతి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి అని చెప్పేసి. షెర్కింగ్ మీన్స్ క్రయింగ్, అరవటము, బిగ్గరగా అరవటము. అంటే చనిపోయాయి అని చెప్పేసి ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి రెండు తప్పుగా అనుకున్నాయో ఒకేసారి పాము మీద దాడి చేద్దాము, తింటాకి ట్రై చేద్దాము అని చెప్పేసి రెండు ప్రయత్నించినప్పుడు ఒకేసారి బుసలు కొడుతూ పాము పైకి లేచింది. ఇన్సల్ట్ అట్ ఈచ్ అదర్, రెండు వైపు. దే రిటర్న్ టు ద కాక్టస్ ప్లాంట్. ఇంకా అవి స్నేక్ ఏదైతే ఉందో అది బతికే ఉంది అనుకుని మళ్ళీ అవి రెండు కూడా ఇంతకుముందు ఎక్కడైతే వాళ్ళు ఉన్నాయో ఆ కాక్టస్ ప్లాంట్ దగ్గరికి వచ్చేసాయి. ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ గ్లిజన్డ్ ఆన్ ద కోబ్రాస్ బ్యాక్. ఆ తర్వాత ఇందాడ
మాంగూస్ కొరికినప్పుడు కోబ్రా వెనక భాగం ఏదైతే ఉందో దానిలో ఆ కొరికిన చోట కొన్ని రక్తపు చుక్కలు ఏవైతే ఉన్నాయో అవి కనబడుతూ ఉన్నాయి. ద కోబ్రా స్ట్రక్ అండ్ మిస్డ్. మళ్ళీ ఇంకొకసారి కాటు వేయడానికి ప్రయత్నించింది, మళ్ళీ మిస్ అయింది. అగైన్ ద మాంగూస్ స్ప్రాంగ్ ఎ సైడ్. మళ్ళీ మాంగూస్ ఏదైతే ఉన్నది ఈ పక్క నుంచి ఆ పక్కకి దూకింది. జంప్డ్ ఇన్ అండ్ జంప్డ్ అండ్ బిట్. సో ప్రతిసారి అది కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది, ఇది పక్కకు దూకుతుంది, అది కాటు వేసి మళ్ళీ పైకి లేసే లోపుగా మళ్ళీ వెనక వాళ్ళ ఇంకొకసారి కొరుకుతుంది అనమాట. అగైన్ ద బర్డ్స్ డైవ్డ్ అట్ ద స్నేక్. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఈ 2 పక్షులు ఏవైతే ఉన్నాయో అవి పాము చనిపోయిందేమో అనుకుని దాన్ని తినడానికి పాము దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. బంప్డ్ ఇన్ టు ఈచ్ అదర్ ఇన్స్టెడ్. సో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పాము చనిపోకుండా దీని మీదకి దాడికి వస్తున్నటువంటి ఈ 2 పక్షులు ఏవైతే ఉన్నాయో వాటి మీదకి తను దూసుకొని వస్తూ ఉందన్నమాట. అండ్ రిటర్న్డ్ షిర్కింగ్ టు ద సేఫ్టీ ఆఫ్ ద కాక్టస్. మళ్ళీ ఇంకా అది బతికే ఉంది కాబట్టి దాని దగ్గరే ఉంటే ఏమైనా చేస్తాయి అనుకొని ఈ 2 పక్షులు ఏవైతే ఉన్నాయో ఇందాక ఎక్కడి నుంచి అయితే దీన్ని అంతా గమనిస్తున్నాయో అక్కడ ఉన్నటువంటి కాక్టస్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ కాక్టస్ ప్లాంట్ దగ్గరికి వచ్చేసాయి. ద థర్డ్ రౌండ్ ఫాలోడ్ ద సేమ్ కోర్స్ యాజ్ ద ఫస్ట్ బట్ విత్ వన్ డ్రామాటిక్ డిఫరెన్స్. థర్డ్ రౌండ్ అంటే 2 సార్లు కూడా, రౌండ్ అంటే మీనింగ్ ఇచ్చారు ఇక్కడ. హియర్ ఏ స్టేజ్ ఇన్ ఏ ఫైట్ ఆర్ ఏ కాంపిటీషన్. ఒక ఫైట్ గొడవలో కానీ ఒక పోటీలో కానీ ఉన్నటువంటి దశల వారి విధానం ఏదైతుందో దాన్ని మనం రౌండ్స్ అని చెప్పేసి అంటాం. సో మళ్ళీ 3వ రౌండ్లో కూడా అంటే ఫస్ట్ సారి ఎలా అయితే ఒక చాట కాటు వేసే ప్రయత్నంలో తప్పించుకొని దాని వీపు మీద కొరికిందో మళ్ళీ 2వసారి అలాగే జరిగింది, 3వసారి కూడా ఇలా జరిగింది. కానీ ఈసారి విత్ వన్ డ్రామాటిక్ డిఫరెన్స్, ఒక నాటకీయమైనటువంటి తేడా ఉంది. ఏంటంటే ద క్రో అండ్ ద మైనా స్టిల్ డిటర్మైన్డ్ టు టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్. ఈ పోట్లాట్లో క్రో, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం వైల్డ్ క్రో, జంగిల్ క్రో అని చెప్పుకున్నామో అది, మైనా ఏదైతే ఉందో అవి 2 కూడా నిర్ణయించుకున్నాయి టు టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పోట్లాట్లో అవి కూడా ఒక భాగం కావాలని చెప్పేసి నిర్ణయించుకున్నాయి. డైవ్డ్ అట్ ద కోబ్రా. అందుకని ఏం చేశాయి, కోబ్రా మీదకి 2 కూడా ఒకేసారి వెళ్ళాయి. బట్ దిస్ టైం, కానీ ఈసారి మాత్రం దే మిస్డ్ ఈచ్ అదర్ యాజ్ వెల్ యాజ్ దేర్ మార్క్. 2 కూడా ఒకేసారి అక్కడ ఉన్నటువంటి కోబ్రా మీద దాడి చేయడానికి వెళ్ళాయి అని మనం చెప్పుకున్నాం, కానీ 2 ఒకేసారి వెళ్ళటంలో మిస్ అయ్యాయి. అదర్ యాజ్ వెల్ యాజ్ దేర్ మార్క్. ద మైనా ఫ్లూ ఆన్ అండ్ రీచెస్ ఇట్స్ పెర్చ్. 2 ఒకేసారి దాడి చేద్దాం అనుకున్నాయి, కానీ ఆ ప్రయత్నం కుదరలేదు. దాంట్లో ఉన్నటువంటి మైనా ఏదైతే ఉందో అది ఎగురుకుంటూ వెళ్ళి చేరుకుంది ఇట్స్ పెర్చ్ అంటే దాని యొక్క గూడు అనుకోవచ్చు, అది ఎక్కడైతే నివాసం ఉంటుందో ఆ భాగానికి. సో దాన్ని ఏమీ చేయలేక అది వెళ్ళి, మైనా ఏదైతే ఉందో అది మాత్రం వెళ్ళి తన గూడికి వెళ్ళాయి. బట్ ద క్రో, కానీ కాకి మాత్రం ట్రై టు పుల్ అప్ ఇన్ మిడ్ ఎయిర్. తన మీద దాడి చేయడానికి వెళ్ళి అవకాశం లేదు అని చెప్పేసి మధ్యలో టర్న్ బ్యాక్, వెనక్కి తిరిగింది. ఇన్ ద సెకండ్ దట్, అలా వెనక్కి తిరిగేటటువంటి ఆ సెకండ్ అంటే ఆ కొద్దిపాటి సమయంలోనే ఇట్ టుక్ ద బర్డ్ టు డూ దిస్. ద కోబ్రా వైప్డ్ హిస్ హెడ్ బ్యాక్ అండ్ స్ట్రక్ విత్ గ్రేట్ ఫోర్స్. ముందు దాడి చేద్దామని చెప్పేసి వెళ్ళింది, కానీ ఇప్పుడు అంత సమయం లేదు, అవకాశం లేదు, ప్రమాదం జరుగుతుందేమో అనుకున్నటువంటి కాకి వెనక్కి తిరిగినప్పుడు ఆ సెకండ్ సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి కోబ్రా ఏదైతే ఉందో తన యొక్క తలని విప్డ్ హిస్, మీనింగ్ ఇచ్చారు మనకి. విప్డ్ బ్యాక్ మీన్స్ మూవ్డ్ బ్యాక్ సడన్లీ, అకస్మాత్తుగా తలని వెనక్కి తిప్పడం అనమాట. స్నేక్ ఏం చేసింది, తల ఏదైతే ఉందో అంటే తన పడగ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తిప్పి అండ్ స్ట్రక్ విత్ గ్రేట్ ఫోర్స్. అప్పటికే 2 సార్లు తన మీద దాడికి ప్రయత్నించినటువంటి ఈ కాకి మీద గ్రేట్ ఫోర్స్, తన బలం మొత్తాన్ని కూడా తీసుకుని ఒక్కసారి ఒక కాటు వేసింది. ఈజ్ స్నౌట్, అది కూడా ఎక్కడ అంటే మనకి స్నౌట్ మీనింగ్ ఇచ్చారు. స్నౌట్ మీన్స్ ద నోస్ అండ్ మౌత్ ఆఫ్ ఎన్ యానిమల్. ఒక జంతువు ఏదైతే ఉందో జంతువు యొక్క ముక్కు లేదా నోరు భాగం ఏదైతే ఉందో దాన్ని మనం స్నౌట్ అంటాం అనమాట. అంటే కాకి యొక్క ముక్కు భాగం ఏదైతే ఉందో దాని మీద ఒక కాటు వేసింది. నెక్స్ట్ ఈ స్నౌట్ థర్డింగ్ అగైన్స్ట్ ద క్రోస్ బాడీ. కాకి యొక్క ఆ బాడీ, శరీరం ఏదైతే ఉందో దాని మీద. ఐ సా ద బర్డ్ ఫ్లంగ్ నియర్లీ 20 feet అక్రాస్ ద గార్డెన్. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ కాటు వేసిందో అక్కడి నుంచి నేను చూశాను, ఆ పక్షి ఏదైతే ఉందో అది ఒక 20 అడుగుల దూరంలో ఆ గార్డెన్లో వెళ్ళి పడింది. మనకి ఈ పిక్చర్లో కనపడుతుంది. అంటే తాను వేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ కోబ్రా ఏదైతే ఉందో అది వేసినటువంటి కాటికి ఇక్కడ ఉన్నటువంటి జంగిల్ క్రో ఏదైతే ఉందో అది చనిపోయింది అనమాట. ఆ దృశ్యం మనకి ఇక్కడ కనపడుతుంది. ఎంత ఫోర్స్తో వేస్తే అంత దూరం వెళ్ళిపడింది అనేది మనకి ఇక్కడ ఈ ఇమేజ్లో మనకి అర్థమవుతుంది అనమాట.
ఇట్ ఫ్లటర్డ్ అబౌట్ ఫర్ ఏ వైల్. ఫ్లటర్డ్ మీన్స్ కొట్టుకోవటము, అంటే ప్రాణంతో గిలగలా కొట్టుకోవడానికి మనం ఫ్లటర్డ్ అని చెప్పేసి అంటాము. పాము వేసినటువంటి కాటికి, ఆ బాధకి అక్కడ ఉన్నటువంటి ఆ క్రో ఏదైతే ఉందో అది విలవిలలాడుతూ కొట్టుకొని దెన్ లే స్టిల్, ఇక అలాగే అలా పడిపోయింది. పడిపోయి లే స్టిల్, పడిపోయి ఉండటం అంటే డెడ్, చనిపోయింది. ద మైనా రిమైండెడ్ ఆన్ ద కాక్టస్ ప్లాంట్. కానీ ఈ ఏదైతే తప్పించుకు వెళ్ళిపోయిందో, ఇది గోరింక పాము నుంచి తప్పించుకుని వెళ్ళిపోయింది కదా, అది మాత్రం ఇంకా అక్కడ ఉన్నటువంటి కాక్టస్ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం అలాగే ఉంది. అండ్ వెన్ ద స్నేక్ అండ్ ద మాంగూస్ రిటర్న్ టు ద ఫైట్. ఆ తర్వాత మళ్ళీ స్నేక్ మాంగూస్ రెండు కూడా మళ్ళీ వాటి యొక్క ఫైట్ ఏదైతుందో వాటిలోకి తిరిగి వచ్చిన తర్వాత వెరీ వైజ్లీ డిసైడెడ్ నాట్ టు ఇంటర్ఫియర్ అగైన్. అక్కడున్న మైనా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో దాంట్లో మధ్యలో మనం ఇంటర్ఫియర్ అవడం అంటే కల్పించుకోవడం మంచిది కాదనే విషయం తను అనుకుంది. ద కోబ్రా వాజ్ వీక్నింగ్. అప్పటిదాకా తనతో పోరాటం చేసి చేసి కోబ్రా తాచుపాము ఏదైతే ఉందో తను బాగా బలహీనపడిపోయింది. అండ్ ద మాంగూస్, మరోపక్క అక్కడ ఉన్నటువంటి మాంగూస్ ఏదైతే ఉందో అది వాకింగ్ ఫియర్లెస్లీ అప్ టు ఇట్. తనకు మాత్రం ఎటువంటి బెదురు భయం లేకుండా కోబ్రా ఇటువైపు వెళ్తుంటే అటువైపు వస్తానే ఉంది. రైజ్డ్ హిమ్సెల్ఫ్ ఆన్ హీజ్ షార్ట్ లెగ్స్ అండ్ విత్ ఏ లైట్నింగ్ స్నాప్ హ్యాడ్ ద బిగ్ స్నేక్ బై ద స్నౌట్. కానీ తను మాత్రం పైకి లేచి తనకు ఉన్నటువంటి చిన్నపాటి కాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటితో లైట్నింగ్ స్నాప్ మీన్స్ బైట్, కొరకటము. ఇందాక 2 సార్లు కొరికిందని మనం చెప్పుకున్నాం కదా, అలా హ్యాడ్ ద బిగ్ స్నేక్ బై ద స్నౌట్. అలా కొరకటానికి సిద్ధంగా ఎప్పుడైతే అవకాశం దొరుకుతుందో దాన్ని ఆ పని చేద్దాము అని చెప్పేసి. స్నౌట్ అంటే మనం చెప్పుకున్నాము నో సార్ మౌత్ ఆఫ్ ఎన్ యానిమల్ అని చెప్పేసి. ద కోబ్రా, ఇక్కడ ఆ తర్వాత ద కోబ్రా రైత్ అండ్ ల్యాష్డ్ అబౌట్ ఇన్ ఎ ఫ్రైట్నింగ్ మేనర్. రైత్ మీన్స్ ట్విస్ట్ ఇన్ పెయిన్. పెయిన్ మీన్స్ నొప్పి, ట్విస్టెడ్ మెరుగులు తిరగడం అనమాట. ఆల్రెడీ ఒకసారి కొరకడం వల్ల పాపం ఆ బాధతో పాము ఏదైతుందో అది గిలగిలలాడుతూ ఉంది. అండ్ ల్యాష్డ్ అబౌట్ ఇన్ ఏ ఫ్రైట్నింగ్ మేనర్. అప్పటి వరకు ధీమాగా ఉన్నటువంటి స్నేక్లో నెమ్మదిగా తనలో కొంచెం భయం కనబడుతూ ఉందన్నమాట. అండ్ ఈవెన్ కాయిల్ ఇట్ సెల్ఫ్ అబౌట్ ద మాంగూస్. అయినప్పటికీ కూడా ఇంకా అవకాశం దొరికితే మాంగూస్ ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా చుట్టేద్దాము అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంది. బట్ టు నో అవైల్, మనకి మీనింగ్ ఇచ్చాడు. టు నో అవైల్ మీన్స్ విత్ నో సక్సెస్. కానీ తన యొక్క ప్రయత్నం ఫలించలేదు. అంటే మాంగూస్ని తన బాడీతో చుట్టేద్దాం అనుకున్నటువంటి కోబ్రా యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో అది ఫలించలేదు. ద లిటిల్ ఫెలో హంగ్ గ్రిమ్లీ ఆన్. ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న మాంగూస్ ఏదైతే ఉందో తను మాత్రం ద లిటిల్ ఫెలో హంగ్ గ్రిమ్లీ మీన్స్ ఫియర్స్లీ, భయంగా. అంటిల్ ద స్నేక్ హ్యాడ్ సీజ్డ్ టు స్ట్రగుల్. సీజ్డ్ మీన్స్ స్టాప్డ్, స్ట్రగుల్ అంటే ఇబ్బంది పడటం. తన యొక్క పోరాటం, పాము ఏదైతే ఉందో అది ఇక నేను పోరాటం చేయలేను, వెనక్కి వెళ్ళిపోవాలి అనుకునేంత వరకు కూడా తను మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మాంగూస్ ఏదైతే ఉందో అంటిల్ ద స్నేక్ హ్యాడ్ సీజ్డ్ మీన్స్ స్టాప్డ్ టు స్ట్రగుల్, పోరాటం చేయటము. ఈ దెన్ స్మెల్ట్ అలాంగ్ ఇట్స్ క్వీరింగ్ లెంగ్త్. ఆ తర్వాత స్మెల్ట్ వాసన చూడటము. స్మెల్ట్ మీన్స్ వాసన చూడటము. క్వీరింగ్ మీన్స్ ట్రెంబ్లింగ్, భయపడటము. He then smelt along its quivering length. Gripped it round the hood. ఆ తర్వాత గ్రిప్డ్ అంటే పట్టు. గ్రిప్డ్ ఇట్ రౌండ్ ద హుడ్. తర్వాత ఎప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి మాంగూస్కి తన యొక్క హుడ్, పడగ ఏదైతే ఉందో ఆ పడగని తన యొక్క నోటితో పట్టుకునేటువంటి గ్రిప్ దొరికింది. అండ్ డ్రాగ్డ్ మీన్స్ ఈడ్చుకుని వెళ్ళటము. డ్రాగ్డ్ ఇట్ ఇన్ టు ద బుషెస్. పాము యొక్క కోబ్రా యొక్క హుడ్ ఎప్పుడైతే దొరికిందో దొరకంగానే తన యొక్క హుడ్, ఆ పడగని పట్టుకుని అంటే తన యొక్క తలను పట్టుకుని పక్కనే ఉన్నటువంటి ముళ్ళ పొదలు ఏవైతే ఉన్నాయో బుషెస్లోకి లోపలికి ఈడ్చుకెళ్ళింది. ద మైనా డ్రాప్డ్ కాషియస్లీ టు ద గ్రౌండ్. జాగ్రత్తగా. తర్వాత అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి కాక్టస్, ఆ ప్లాంట్స్ మీద ఉన్నటువంటి మైనా ఏదైతే ఉందో నేల మీదకి వచ్చింది. హోప్డ్ అబౌట్, తను కొంచెం గెంతుకుంటూ వెళ్తూ పీరియడ్ ఇంటూ ద బుషెస్. పీరియడ్ అంటే తొంగి చూడటం. ఇటువైపు అయితే మాంగూస్
కోబ్రాని తీసుకుని వెళ్ళిందో ఆ బుషెస్లో తను తొంగి చూస్తూ, అది కూడా ఎట్లా ఫ్రమ్ ఏ సేఫ్ డిస్టెన్స్, మళ్ళీ ఒకవేళ బాగా దగ్గరికి వెళ్తే ఏం ప్రమాదం అని చెప్పేసి కొంచెం దూరం నుంచి ఏం జరుగుతుందా అని చెప్పేసి చూస్తూ ఉంది. అండ్ దెన్ విత్ ఏ ష్రిల్ ఆఫ్ క్రై ఆఫ్ కంగ్రాచులేషన్స్. ఆ తర్వాత ష్రిల్ మీన్స్ లౌడ్, బిగ్గరిగా. ష్రిల్ మీన్స్ బిగ్గరిగా. క్రై అంటే తన భాషలో కంగ్రాచులేషన్స్ చెప్పింది. ఎవరికి? మాంగూస్కి. అంటే దాన్ని బట్టి తర్వాత ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మాంగూస్ ఏదైతే ఉందో అది ఆ కోబ్రాని అక్కడ ఉన్నటువంటి ముళ్ళ పొదలు ఏవైతే ఉన్నాయో వాటిలో చంపేసింది. మనకి చంపేసిందనే విషయం ఇవ్వలేదు, కానీ ఇక్కడ దీన్ని కంగ్రాచులేషన్స్ చెప్పింది అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కోబ్రా ఏదైతే ఉందో తను మాంగూస్ చేతిలో చనిపోయింది అని అర్థం అనమాట. తనకి తన భాషలో కంగ్రాచులేషన్స్ చెప్పి అక్కడి నుంచి ఫ్లూ అవే, మైనా ఏదైతే ఉందో తను పేకి ఎగురుకుంటా వెళ్ళిపోయింది. ఇది మనకి లాస్ట్ యూనిట్ అయినటువంటి ద బానియన్ ట్రీ అనే లెసన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమయ్యి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో దాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.